తాజా 30 రిలయన్స్ జియో మార్కెట్లోకి ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టిందో గానీ ప్రకంపనలు సృష్టిస్తోంది. టెలికాం రంగాన్ని కుదిపేస్తోంది. దీని దెబ్బకు ప్రత్యర్థి కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. లాభాల నుంచి నష్టాల బాట పడుతున్నాయి. ఐడియా కంపెనీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక టెలికాం రంగంలో ఉండటం అనవసరమని ఐడియా మేనేజ్మెంట్ అయిన బిర్లాలు భావిస్తున్నారు. ఐడియాను వోడాఫోన్కు అమ్మేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ పెను సంచలనాన్ని సృష్టించింది. కొందరికి అనూహ్యమైన లాభాలను తెచ్చిపెట్టింది. రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్షిప్ ఆఫర్తో 10 కోట్ల మంది కస్టమర్లను యథావిధిగా నిలుపుకునేందుకు ముఖేష్ వేసిన ప్లాన్తో ఇన్వెస్టర్లు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్ ఓపెన్ కాగానే రిలయన్స్ షేరు పరుగులు తీయడం మొదలుపెట్టింది. ప్రారంభంలో మొదలైన రిలయన్స్ రేస్ మార్కెట్ ముగిసేదాకా కొనసాగుతూనే వచ్చింది. మంగళవారం 1088 రూపాయల వద్ద క్లోజ్ అయిన రిలయన్స్ షేరు బుధవారం దాదాపు 11% పెరిగి 1207 రూపాయల వద్ద ముగిసింది. అంటే మంగళవారం ₹1,00,000 పెట్టి షేర్లు కొన్నవారికి బుధవారం 11,000 రూపాయల లాభం వచ్చిందన్నమాట. రిలయన్స్ షేరు 8 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. రిలయన్స్ షేరు దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటి. ఇంత పెద్ద కంపెనీ ఒకే రోజు 11% పెరగడం అనలిస్టులను కూడా ఆశ్చర్యానికి లోను చేసింది.